తిరుమల లడ్డూ కేసులో కొత్త ట్విస్ట్ ఏంటంటే, ఆ మధ్యన ఏదైతే డైరెక్ట్‌గా సీబీఐకి సంబంధించి ప్లస్ ఒక 5గురికి అప్పజెప్పింది కదా సుప్రీంకోర్టు. వాళ్ళు తప్పించి ఇంకోళ్ళెవరు విచారించడానికి వీల్లేదంటూ సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి అప్పుడు ట్రస్ట్ బోర్డ్ మెంబర్, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, టీటీడీ చైర్మన్ వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు స్టే ఇస్తే సుప్రీంకోర్టు లేదు లేదు తను మళ్ళీ విచారించుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇస్తే, ఇప్పుడు లోకల్ పోలీస్ అధికారులతోనే వాళ్ళ పర్యవేక్షణ విచారణ పేరుతో రంగంలోకి దించారు. ఇది ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వర్గమే ఈ పని చేస్తోంది. దాంతో వైవి సుబ్బారెడ్డికి మళ్ళీ కొత్త చిక్కు వచ్చి పడింది. నీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని లడ్డూకి సంబంధించి నీ పిఏ చెప్పింది ఏంటంటే, ఆ లడ్డు కల్తీ లడ్డు తయారు చేసినటువంటి వాళ్ళు డబ్బులు నీ అకౌంట్లో అతనికి ఇస్తే అతను నీ అకౌంట్లో వేసానంటున్నాడు, ఆ డీటెయిల్స్ ఇవ్వమని చెప్తే అతను ఏమి వేయలేదు, మామూలు డబ్బులు మా డబ్బులు మాకు తప్పించి అని చెప్పుకొచ్చారు. బట్ మొత్తం డీటెయిల్స్ అన్ని ఇవ్వమంటే మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించారు సుబ్బారెడ్డి. హైకోర్టు అతని బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కాదు, మీ దగ్గర ఉన్న ఆధారాలు సరిపోతాయి, దాంతో విచారించండి, ఆ డబ్బులు వేశారని మీరు నిరూపించాలి కానీ ఆయన అకౌంట్ చూసి అందులోంచి మీరు నిరూపించేది ఏంటి అని హైకోర్టు మందలించింది. ఓ రకంగా సుబ్బారెడ్డికి లైఫ్ ఇచ్చింది. ఎందుకంటే ఈ కేసులో నిందితుడు కాడు ఆయన, అట్లాంటప్పుడు ఆయనని ఎట్లా తీసుకొస్తారు ఇందులోకి అన్నటువంటి పాయింట్ని ఆయన లాయర్ వాదించిన దాంతో ఏకీభవించింది న్యాయస్థానం.